హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు 12థ్ ఆగస్ట్ 2026 కదండీ! సో, ఈరోజు మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ ఇస్తున్నారా లేదా? ఇస్తే ఎక్కడెక్కడ ఇస్తున్నారు? ఇవ్వకపోతే ఏం చేయాలి? మేము ఫస్ట్ టైమ్ తిరుపతికొచ్చాము, తిరుమలకెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకుంటున్నట్టయితే ఈ వీడియో హెల్ప్ అవుతుందండి మీకు. సో, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నవి 3 ప్లేసెస్‌లో ఇస్తున్నారండి తిరుపతిలో, తిరుమలలో కాదు. సో, ఫస్ట్ వచ్చేసరికి రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ఉన్న విష్ణు నివాసంలో ఇస్తున్నారు. అండ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో ఇస్తున్నారు. అండ్ అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో అయితే ఇస్తున్నారు. కానీ భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రం మనకి డీడీ టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు. అంటే ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంగా ఎళ్లి 1200 స్టెప్ దగ్గర అయితే స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుందండి. మనకి మామూలుగా టోకెన్స్ ఎలా ఇస్తారంటే ఈరోజు నేను టోకెన్ తీసుకున్నానంటే రేపు దర్శనం ఉంటుందనమాట. అది ఎస్ఎస్‌డి అయినా, డీడీ అయినా. సో, ఈరోజు మనకి వెడ్నెస్‌డే కాబట్టి థర్స్‌డేకి ఇవ్వాల్సిన టోకెన్స్ అయితే మనకి ఇవ్వడం లేదండి. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే జూలై 1 నుంచి కూడా మనకి ఈ అప్డేట్ అనేది నడుస్తుందనమాట. సో, ఎవరైతే భక్తులు థర్స్‌డే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకున్న ఓన్లీ ఒక ఆప్షన్ ఏంటంటే కొండపైకెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా ఫ్రీ దర్శనం లైన్‌లోకెళ్ళిపోయి దర్శనం చేసుకోవడమేనండి. వేరే ఆప్షన్స్ ఏవి లేవనమాట. ఒకవేళ టికెట్ లేకపోతే కనుక మీ దగ్గర. నడిచి ఎళ్ళాలనుకుంటున్నాను. సో, మాకు చిన్న పిల్లలున్నారు అన్న ఒక కేస్ ఉంటుంది గదండీ! వాళ్ళైతే మీకు ఒకవేళ బిలో 12 ఇయర్స్ కిడ్స్ ఉంటే గనక మీరు మధ్యాహ్నం 2 వరకు మాత్రమే మెట్ల మార్గంగా వెళ్ళడానికి ఎలో చేస్తారు. సో, ఆ తర్వాత అయితే ఎలో చేయరండి. సో, ఈ విషయాన్ని పేరెంట్స్ పిల్లలతో వచ్చిన వాళ్ళు గమనించుకోవాలి. అండ్ మనకి ఒకవేళ మేము ఓన్ వెహికల్‌లో వచ్చాము. సో, మేము ఘాట్ రోడ్‌లో ఎళ్ళాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి మనకి 4 వీలర్‌కి గానీ, 2 వీలర్‌కి గానీ 2 డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయండి. సో, మనకి 4 వీలర్ వచ్చేసరికి మార్నింగ్ 3 నుంచి నైట్ 11:59 వరకు గూడా అలో చేస్తారండి. అదే 2 వీలర్స్ అనుకోండి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు మాత్రమే అలో చేస్తారు ఘాట్ రోడ్‌లో వెళ్ళాలనుకుంటే. సో, వీళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలండి. సో, ఇవి కనుక లేకపోతే మీకు అలో చేయరనమాట. సో, ఇకపోతే మనకి ఎస్ఎస్‌టి టోకెన్స్ గానీ, దివ్య దర్శనం టోకెన్స్ గానీ ఇచ్చే టైమింగ్స్ ఏంటి అంటే గనక రోజు ఒక టైమింగ్‌లో ఇవ్వట్లేదండి. రోజు అంటే ఈ టైమింగ్స్ అన్నది చేంజ్ చేయడం జరుగుతుందండి. బేస్డ్ అపాన్ ద రష్ మనకి వచ్చే భక్తులుంటారు కదా! వాళ్ళు బట్టి మనకి టైమింగ్స్ మార్చుతూ ఉంటున్నారనమాట. మనకి నిన్నొచ్చేసరికి 6:00 ఇచ్చారు. మొన్నొచ్చేసరికి మార్నింగ్ 5:30కి ఇచ్చారు. సో, అలా టైమింగ్స్ అనేవి మారుతున్నాయన్నమాట. రోజు ఒక టైమింగ్ అనేది ఇవ్వట్లేదు. సో, మనకి థర్స్‌డే రోజు, ఫ్రైడే రోజుకి కావాల్సిన దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తారనమాట. సో, ఎప్పుడిస్తారు ఏంటి అన్నది మనం అంటే ప్రిడిక్ట్ చేయలేమనమాట. మీరు కనక ఇచ్చే టైం కాకుండా కొంచెం ఒక 2-3 అవర్స్ ముందే ఆ ఇచ్చే లొకేషన్స్‌లో ఉంటే గనక మీకు టోకెన్ దొరికే పాసిబిలిటీ చాలా ఎక్కువుంటుందండి. సో, కాకపోతే మనకి అసల ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకుంటే దర్శనానికి ఎంత టైం పడుతుంది అంటే కొంచెం భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రీ దర్శనం లైన్‌లో మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నట్టయితే గనక మనకి 18-20 అవర్స్ టైం అయితే పడుతుంది. అదే ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకొని లేదా దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నట్టయితే గనక 6-7 అవర్స్ అన్నది పడుతుందండి. అదే 3 మంత్స్ బిఫోర్ రిలీజ్ చేసే రూ. 300 టికెట్‌తో మీరు దర్శనానికెళ్తున్నట్టయితే మనకి 4-6 అవర్స్ టైం అయితే పడుతుందండి. సో, ఇవ్వండి ఈరోజు మనకి ఉన్న అప్డేట్స్ అనమాట. కాబట్టి మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితున్నట్టే మాత్రమే ఈ వీడియోని లైక్ చేయగలరు అండ్ షేర్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయగలరు. అండ్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేయగలరు. సో, దట్స్ ఫర్ ద వీడియో. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.